నిమ్రోదు. ఈయన ఏం చేస్తాడో, ఈయన ఎట్లాంటి రాజు చూద్దామా పిల్లలు? చూద్దామా? మీకు మర్చిపోయారా ఓఎస్? చూద్దాం. ఈ రాజు కాలంలో అంట అప్పుడు భాష లేవంట, అందరికి ఒకటే భాష. మీ అందరికి ఒకటే భాషనా? కొంతమంది హిందీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దేశం అంతటా ఒకటే భాష ఉందా మనకి? కానీ ఈ రాజు పరిపాలించే టైంలో అంట అందరికి ఒకటే భాష ఉందంట. అందరికి ఒక భాష ఉంటే బాగుంటుందా? సో భాషలు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి చూద్దామా? ఈ రాజ్యంలో నేను చాలా పెద్దది ఒకటి టవర్ నిర్మిద్దాం అనుకుంటున్నాను. ఎవరు అక్కడ? మన ఊర్లో ఒక పెద్ద టవర్ని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టవర్ ఎలా ఉండాలి అని అంటే ఆకాశం అంత ఎత్తు ఉండాలి. మనం ఆ టవర్ నుంచి ఎక్కుతూ ఆకాశాన్ని చూసేంత ఎత్తుగా ఉండాలి. దానికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉండండి, సరేనా? పెద్ద ఆకాశం అనే పెద్ద టవర్ని మేము నిర్మించి లోకంలో అందరికంటే ఎక్కువ పెద్ద పేరు సంపాదించుకుంటాం. మేము అంత పెద్ద టవర్ని నిర్మాణం చేయాలి. దానికి కావాల్సిన అన్ని కూడా రెడీ చేసుకుంటా ఉంటాము. చూసారా పిల్లలు, ఈ రాజు ఏమనుకుంటాడు? ఆకాశం అంత కవర్ చేసినట్ట. కొంతసేపు అయితే కొన్ని రోజులైన తర్వాత ఏమైతుందో తెలుసా? చూద్దామా ఏమైతుందో? हे राजा मुझे सवय काय ఏం చెప్తుందో అర్థమవుతుందా పిల్లలు? ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థమైతలేదు. हे राजा मन मालूम कोणी काय समजतो कोणावे काय करे. ఏమైంది, నీకు పిచ్చి లేచిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరక్కడ? हे राजा मैं क्या हो रहा मुझे समझ नहीं आ रही. నీకేమైంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమైంది? ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం అవ్వట్లేదు. నీకేమైపోయింది? అసలు ఏమవుతుంది ఇక్కడ అంతా? నేను ఒక టవర్ నిర్మాణం చేద్దాం అనుకున్నాను, మీరు అందరూ ఏంటి వేరేగా మాట్లాడుతున్నారు? నాకేం అర్థమైతలేదు. చూసారా పిల్లలు, ఒకరి భాష అర్థం కాకపోతే పని అవుతుందా? అవ్వదు కదా. ఒక అక్కనేమో మార్వాడి మాట్లాడింది, ఒక అక్క హిందీ మాట్లాడింది, ఒక అక్క ఇంగ్లీష్ మాట్లాడింది. అక్కడి నుంచే భాషలు వచ్చాయి పిల్లలు మనకి. నెక్స్ట్ ఇంకో రాజు చూద్దామా పిల్లలు? ఇంకో రాజు ఫరో. ఆ రాజు పేరు ఏం పేరంటే ఫరో. ఈ రాజు ఎవరికి రాజు తెలుసా? ఈజిప్ట్ కి రాజు. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఏంటి పిల్లలు? అమెరికా కదా. మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఆ టైంలో ఈజిప్ట్ ఉండేదంట. ఆ పవర్ఫుల్ నేషన్ కి ఈయన ఒక పెద్ద కింగ్. ఈ కింగ్ చాలా కఠినస్తుడు. ఈ కింగ్ చాలా కఠినస్తుడు. ఎలాంటి కఠినస్తుడు చూద్దామా పిల్లలు? ఏ సేనాధిపతి, వాళ్ళు ఏంది అంత లేజీగా పనిచేస్తున్నారు? పొద్దున్న నుంచి 500 ఇటుకలు చేసినారు, అలసిపోయినారు. 500 ఇటుకలా? అంతేనా? వాళ్ళు ఇటుకలు చేయడానికి గడ్డి ఎవరు ఇస్తున్నారు? నేనే ప్రభు. రేపటి నుంచి అది కూడా వాళ్ళని సమకూర్చుకోమను. చూసారా పిల్లలు, బానిసలుగా చేసుకోవడమే కాకుండా ప్రొద్దు నుంచి పని చేయడమే కాకుండా ఇంకా రా మెటీరియల్ కూడా తెచ్చుకోమంటున్నాడు. అంత కఠినస్తుడైన రాజు. మంచిగా ఉంటాయి రాజు. మీకు కావాలా ఇట్లాంటి రాజు? అమ్మ నాకైతే వద్దబ్బా. నెక్స్ట్ రాజు. ఈ రాజు చూస్తున్నారా పిల్లలు? ఈ రాజు బాబిలోన్ కి అంటే బబులోన్ దేశానికి రాజు. ఈ రాజు పేరు ఏంటో అననే చెప్పుకుంటాడు. ఆయన చాలా గర్వం. చూద్దామా ఎలాంటోడా ఈ రాజు? ఆ రాజు పేరు ఆయనే చెప్పుకుంటాడు. చాలా గర్వం కదా రాజుకి. నేను నెబుకద్నెజరును, నేను ఒక గొప్ప రాజును. నేను ఎన్నో దేశాలను జయించాను, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా జయించాను. నేను వాళ్ళని బానిసలుగా పెట్టుకోను. ఎవరక్కడ? నాదొక పెద్ద విగ్రహం చేసి అందరూ దాన్ని పూజించండి. ఇది నా ఆజ్ఞ. చూసారా పిల్లలు, ఆ రాజు దగ్గర పెద్ద విగ్రహం చేయాలంట. ఆ విగ్రహాన్ని పూజించాలి. విగ్రహాన్ని పూజిస్తే మనకి ఏమైనా వస్తుందా? ఇలాంటి రాజు కావాలా మీకు? వద్దా? నెక్స్ట్ ఈ రాజు ఎవరో తెలుసా పిల్లలు? ఈ రాజైన హేరోదు. ఏం రాజు? రాజైన హేరోదు. ఈయన యూదులకు రాజు. ఎవరి చేత నియమింపబడినా అంటే రోమ
ప్రభుత్వం చేత నియమింపబడిన యూదుల రాజు. చాలా పవర్ఫుల్ పిల్లలు. ఈ రాజు ఏ టైంలో ఉన్నాడు తెలుసా? యేసుప్రభు పుట్టినప్పుడు ఈయననే రాజు. యేసుప్రభు లోకానికి పుట్టాడా కదా? ఆ యేసుప్రభు పుట్టినప్పుడు ఈయననే రాజు. ఈ రాజు పేరు హేరోదు. ఈ రాజు ఎట్లా ఉంటాడో చూద్దామా? చూద్దామా? ఎవరు మీరు? తూర్పు దేశపు జ్ఞానికులు. మేము ఒక వింత నక్షత్రం చూసి వచ్చింది. ఆ నక్షత్రం రాజు పుట్టకు సూచన. నేను రాజుని పూజిస్తూ వచ్చింది. రాజా, నాకంటే గొప్ప రాజా. ఆ రాజుని నేను బ్రతకనివ్వను. నాకంటే గొప్ప రాజు ఉండకూడదు. మీరు వెళ్ళి ఆ రాజు సమాచారం తీసుకొని పూజించి నా వద్దకు ఆ సమాచారం తెండి. చిత్తం ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఆ జ్ఞానులు ఇంకా రాలేదా? ఆ జ్ఞానులు పారిపోయారు. వారు మనల్ని మోసం చేశారు. పారిపోయారా? ఎవరక్కడ? మీరు వెళ్ళి మన దేశంలో ఉన్న 2 ఏళ్ల బాల బాలికల్ని అందరినీ చంపేసేయండి. నాకంటే గొప్ప రాజు ఉండకూడదు. నేనే రాజును. అందరినీ చంపేసి నేను ఒక్కటే రాజును ఉంటాను. చిత్తం ప్రభు. పిల్లలు చూసారా? యేసుప్రభు చంపాలనుకున్న రాజునే. యేసుప్రభు దొరకకపోతే ఏం చేసిందో? యేసుప్రభు అంటే యేసు పిల్లలందరినీ చంపేపించింది. మంచి రాజా ఈ రాజు? చిన్న పిల్లల్ని చంపేసి మంచి రాజా కాదు. ఇప్పుడు ఇంకో రాజుని చూద్దాము. వీళ్ళందరూ ఇప్పుడు చూస్తున్న రాజులందరూ భూమిని పరిపాలించిన రాజు. ఇప్పుడు వచ్చే రాజు ఎవరంటే ఆది నుంచి ఉన్న దేవుడు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఎటువంటి రాజు చూద్దాం. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించవలను. పిల్లలను ఆటంకపరచకుడి, వారిని ఆయన వద్దకు తీసుకురండి. ఇట్టి వారిని పరలోక రాజు. ప్రభువా నాకు సాయం చేయి. నువ్వు బాగుపడాలనుకుంటున్నావమ్మా? అవును ప్రభువా. నేను చెరువు వెళ్తున్నా. ధన్యవాదాలు ప్రభువా. ప్రభువా నాకు సాయం చేయి. నువ్వు బాగుపడాలనుకుంటున్నావమ్మా? అవును ప్రభువా. నేను నడవగలుగుతున్నా. చూసారా పిల్లలు? ఈ రాజు ఎంత దయగలవాడు కదా. హెల్ప్ అడిగిన వాళ్ళందరికీ హెల్ప్ చేశాడు. అంతేకాదు ఈ రాజు ఒక పెద్ద రాజు, కానీ మనలాగా పుట్టాడు, మనలాగా పెరిగాడు. ఆయన ప్రాణంని పెట్టి మన కొరకు ఆయన రాజ్యంలో స్థానం ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఏ రాజు కావాలి మీకు? ఏ రాజు కావాలా? మనకు సాయం చేసే రాజు కావాలా? మన కొరకు ప్రాణం పెట్టే రాజు కావాలి కదా. మీకు ఏ రాజు కావాలి? ప్రాణం పెట్టిన రాజు కావాలి కదా. ఆయన ఎట్లా ఉన్నాడో మనల్ని కూడా అట్లాంటి శరీరం ఇస్తాడంట, అట్లాంటి క్రౌన్ ఇస్తాడు.